Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is turning back to God. The text is from the first book of Samuel, chapter 12, verse 20. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసే మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయన అనుసరించు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. 21వ వచనం, ఆయనను విసర్జింపకుడి. టర్న్ అవే ఫ్రమ్ గాడ్. దేవుణ్ణి దూరం అయిపోతే తద్వారా నీ జీవితంలో అనేకులు కూడా నష్టపోతారు. నువ్వు మాత్రం కాదు, నీ కుటుంబం మాత్రం కాదు. మెనీ పీపుల్ ఎఫెక్టెడ్ వెన్ యూ టర్న్ అవే ఫ్రమ్ గాడ్. 1998లో the failure of a control processor on board the Galaxy 14, a communication satellite, went wrong because satellite turned the wrong way. ఈ ఉపగ్రహం అనేది సరైన దిశలో ప్రయాణించకుండా went a wrong way. సరైన మార్గంలో అది దిశ వైపు ప్రయాణించకుండా మరొక వైపు వెళ్ళటం ద్వారా, దాని ద్వారా ఆ రీతిగా అది రాంగ్ వేలో వెళ్ళటం ద్వారా 40 million pages were affected in 1998. Radio, TV stations were also affected. ఒక ఉపగ్రహం రాంగ్ వేలో వెళ్ళటం ద్వారా ఎన్నో పేజెస్ 40 million చదివాను were affected. How many people would be affected if you and I turn away from God? నీవు నేను దేవుని దూరం అయిపోతే the church will be affected, your family, the whole nation will be affected when you turn away from God. దేవుని దూరం అయిపోతే దుష్పరిణామాలు చేకూర్చాయి. ఒక వ్యక్తి దేవుని దూరం అయిపోతే, సంఘంలో కానివ్వండి, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తే, రాంగ్ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తే, ఇట్ అఫెక్ట్స్ ద హోల్ చర్చ్. సంఘం అంతా, కుటుంబం అంతా కూడా నష్టపోతుంది. బికాస్ యు టర్న్ అవే ఫ్రమ్ గాడ్. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించలేదు సంఘ విశ్వాసులు. మస్ట్ బి ఆన్ ద రైట్ వే, ద రైట్ ట్రాక్, హ్యావింగ్ గుడ్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో సరైన సంబంధాలు కలిగి జీవించాలి. కానీ దేవుని వైదొలిగితే, దేవుని మార్గం నుండి వైదొలిగితే, ప్రక్కకు తొలగితే, ఇట్ అఫెక్ట్స్ యువర్ ఫ్యామిలీ, యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్, యువర్ కాంగ్రిగేషన్ అనే డిస్ట్రిక్ట్. ఎన్నో ఉదాహరణలు బైబిల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి దేవునికి విధేయత చూపించడానికి చాలా ప్రాముఖ్యమైనది. when you are in the family, when you are in the church, when you are in the society, you should obey God. మీరు చదువుకోండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు మీరు చదువుకున్నట్టయితే, you must be obedient to God's commandments. God charges the Old Testament people to be faithful to His covenant. ఆయన నిబంధనకు నమ్మకంగా జీవించాలని పాత నిబంధన విశ్వాసులను, పాత నిబంధన ప్రజలను దేవుడు తన కోరాడు. ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 29 వర్స్ 18. అదే రీతిగా నూతన నిబంధనలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూస్తాం. వారు మానక సమాజంగా కూడుకోవడం మానిపోయారు వారు. కాబట్టి ఆ రీతిగా దేవుని వైదొలిగిపోవడం ద్వారా ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ కాంగ్రిగేషన్. ఆర్ యు అవుట్ ఆఫ్ పొజిషన్ టుడే? మై క్వశ్చన్ ఇస్, ఆర్ యు అవుట్ ఆఫ్ పొజిషన్ టుడే? నీవు దేవుడు నిన్ను ఉంచే స్థలం ఉండక మరొక స్థలంలో ఉన్నట్టయితే, మరొక మార్గం ఉన్నట్టయితే,
It affects not only your life, but the whole family in the church. Don't turn back to God. Stay in contact with Him. You never know how many people will be influenced by your decision. నువ్వు తీసుకున్న సరైన నిర్ణయాలు ఎంతమంది ప్రభావితులు అవుతారో అనేది నీ మీద ఆధారపడి ఉన్నది. ఆ కుటుంబ యజమానిగా నువ్వు తీసుకున్న నిర్ణయాల ద్వారా అనేకులు నీ కుటుంబంలో అందరూ ప్రభావితులు అవుతారు. టు టేక్ ఎ రాంగ్ డెసిషన్, యువర్ ఫ్యామిలీ విల్ బి అఫెక్టెడ్, చర్చ్ విల్ బి అఫెక్టెడ్. కాబట్టి అదే కాకుండా దేవుని మార్గంలో ప్రయాణించి అనేకులు ప్రభావితం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించిన మా తండ్రి, మీ మార్గం వైదొలిగిపోతే ఎంత ప్రమాదమైన సత్యాన్ని మేము గ్రహించుకుని తండ్రి, మేము చేసే నిర్ణయాల ద్వారా, ఎంచుకున్న మార్గాల ద్వారా అనేకులు కూడా దీవించబడాలి. కానీ వారి జీవితాలు పతనం కాకూడదు, నాశనం కాకూడదు, వినాశనం కాకూడదు సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ ఆత్మ సరైన నిర్ణయాలు చేసుకోవడానికి, సరైన మార్గం వెళ్ళడానికి ఆత్మశక్తి ఇవ్వగలను మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.